6 తరగతి కదా, 3 అయిపోయా, 4, 5, 6 మేము ప్రతి నెల ఫీజులు వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు. కానీ ఈ నెల నుంచి వాలంటీర్లు పక్కన పెట్టేసి మాకు వేరే వాళ్ళు మా సచివాలయం నుంచి ఇస్తారని చెప్పారు. పొద్దున 10 గంటల నుంచి కాసుకొని ఇక్కడ 10 గంటలు వస్తున్నాము. మాకి ఎలక్షన్ల కోడ్కి సంబంధం లేదు. మేము వృద్ధాప్యులము, ముసలి వయసులో ఉన్నాము. దీనికోసం మేము 1 తారీఖు వరకు కాసుకొని ఉంటాము. మా పనులు ఎన్నో ఉంటాయి. దయచేసి మీరు మీ పార్టీలు గీతలు పక్కన పెట్టి మా డబ్బులు మాకు ఇస్తే సంతోషంగా ఉంటుంది. అందరికీ నమస్కారం పెట్టి చెప్తున్నాను. మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. అందరూ మాకు సహాయం చేస్తే మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇక్కడ చూడండి, పొద్దున్న నుంచి కాసుకొని అన్నం తినకుండా నీళ్ళు తాక్కుంటా ఓన్లీ ఇక్కడ ఉన్నాము. దయచేసి మా బాధని గమనించి తొందరగా మా డబ్బులు మాకు ఇస్తారని మరీ కోరుతున్నాము. అధికారులు ఏమంటున్నారు? అధికారులు ఏమైనా మాకు డబ్బులు పడలేదు, డబ్బులు పడతాయి, పడిన వెంటనే ఇస్తామంటున్నారు. పొద్దున్న నుంచి ఇక్కడ కాసుకొని ఉన్నాం సార్. మధ్యాహ్నం వస్తాయన్నారు, సాయంత్రం అన్నారు, ఇప్పుడు 20 నిమిషాలు వస్తాయన్నారు. 20 నిమిషాలు అయిపోయింది, అర్ధగంట అయిపోయింది, ఇంకా రాలేదు సార్. అందుకే మీ నుంచి ప్రభుత్వానికి తెలియజేయండి. వృద్ధాపుల కడుపు కొట్టొద్దండి, మాకు సాయం చేయండి మరీ కోరుతున్నాను. వచ్చేదాన్ని తీసుకున్నాం, ఎంత అన్నం తండ్రి.